వాక్య భాగానంతటి కూడా నేను ఒక టైటిల్ పెట్టదలుచుకున్నాను. ఒకవేళ ఆ టైటిల్ పెడితే ఏముంటుందయ్యా ఆ టైటిల్ అంటే, ఆ టైటిల్ ఒక వింతగా మీకు అర్థమవుతుంది, వింతగా చెప్పడానికి కూడా విడ్డూరంగా ఉంటుంది, కానీ అది వాస్తవం. ఏంటయ్యా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ధ్యానించే అంశం యొక్క టైటిల్ లేకపోతే వాక్య భాగం యొక్క మాట ఏంటంటే, దాచుకుంటే దరిద్రమే. రైట్, అర్థమవుతుందమ్మా? ఒకసారి చెప్తారు నాతో పాటు, దాచుకుంటే దరిద్రమే. ఇదేంటయ్య గారు దాచుకుంటే దరిద్రం? దాచుకుంటే 10 రూపాయలు దాచుకుంటే మనకు లాభమే కదా, రైట్? 10 మందితో స్నేహాన్ని దాచుకుంటే మనకు లాభమే కదా. సో దాచుకుంటే ఏంటి దరిద్రం? రైట్, సాధారణంగా దరిద్రం అని అంటే చాలామంది అంటారు, పొద్దున్నే పిల్లి ఎదురు వస్తే దరిద్రం అంటారు, లేదంటే పొద్దున్నే అంటే మనం క్రైస్తవులుగా మనం పాటించం, కానీ ఎవరైనా భర్త లేని స్త్రీ ఎదురు పడితే, అమ్మ పొద్దున్న ఎదురైందమ్మా ఈమా ఏడగిడి ప్రయాణం కట్టుకుంటే కళ్ళు ఎదురుకు వచ్చేసిందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఏంటది, ఎవరైనా భర్త లేని స్త్రీ కనపడితే ఎదురు రాకూడదు, ఎదురు వస్తే దరిద్రము, లేదా ఒక పిల్లి వస్తే దరిద్రం, పోని పొరపాటున జలుబు చేసి తుమ్మినా కానీ దరిద్రం. అవునంటారా కాదంటారా? రైట్, కానీ నేనంటాను అవన్నీ పక్కన పెట్టండి, అది వాక్యం మాట్లాడట్లేదు, అది దేవుడి లేఖనాలు మాట్లాడట్లేదు. ఏమి దాచుకుంటే దరిద్రం అంటే, మనము బైబిల్లో నుంచి ఒక 3 వ్యక్తుల్ని త్వరగా చూసేద్దాం. ఒక 3 వ్యక్తుల్ని త్వరగా చూసి వాళ్ళు ఏం దాచుకున్నారు, వాళ్ళు ఏం దాచుకోవడం వల్ల వారి మీద దరిద్రం ఏర్పడింది, వారి వల్ల వారి ఇంటికి, వారి వంశానికి, వారి వ్యక్తిగత జీవితాలకి ఎంత నష్టం చేకూరుందో చూద్దామంటారా? రైట్, హల్లు చెప్దాం, చూద్దామన్నంత వారు హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూద్దాము. ఈరోజు మనము మొదటిగా చూసే వ్యక్తి ఎవరంటే ఆకాను. ఎవరయ్యా ఆయన పేరు? ఆకాను. మరోసారి గట్టిగా చెప్తారా? ఆకాను. ఈ వ్యక్తిని మనము యెహోషువ గ్రంథంలో చూస్తాం. దయచేసి నాతో పాటు తీస్తారా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా త్వరగా చదివి సహాయం చేస్తారా? యెహోషువ గ్రంథము 7:21. దోపుడు సొమ్ములో మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో ఆ డేరా మధ్య ఎక్కడ దాచిపడింది? భూమిలో. ఎక్కడ? డేరా అనగా గుడారము. మనము టెంట్ వేసుకుంటాం కదా, గుడారము లేదా గుడిసె, డేరా. అప్పట్లో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు అనమాట. రైట్, దయచేసి చూడండి. అదే 27వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక, తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైనా. దరిద్రం అంటారా కాదంటారా? దేవుడు తోడు లేకపోతే దరిద్రం అంటారా కాదంటారా? రైట్, సో ఏంటయ్యా ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, శాపగ్రస్తమైన స్థలం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రయాణం చేసుకుంటూ కనుచూపు మేరలో అనగా యోర్దాను యువతల ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, యెరికో పట్టణాన్ని జయించి తర్వాత వాళ్ళు హాయి పట్టణాన్ని జయించి అలా వారికి ఇచ్చిన స్వాస్థ్య భాగంలోనికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. రైట్, సో అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, యెహోషువ వారి యొక్క యుద్ధ సైనికులంతా ఒక ప్రాంతానికి వెళ్ళారు. ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చాలా చక్కగా జరుగుతున్న సందర్భంలో ఏమైందో తెలియదు, హఠాత్తుగా ఆ యుద్ధం ఓడిపోవడం జరిగిపోయింది. ఆ యుద్ధం ఓడిపోయి దాదాపు కొంతమంది చనిపోయి వెనక్కి తిరిగి వచ్చేసి ఏమి దిక్కుదోచిన పనులు దేవుడి సన్నిధిలో పడి ఏడుస్తున్నారు. ఏంటయ్యా అంటే, యెహోవా యెహోషువకు ప్రమాణం చేశాడు. మొదట నాయకుడు ఎవరు? మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. ఈ యెహోషువకి మొదటి అధ్యాయంలో దేవుడు ప్రమాణం చేస్తాడు, చాలా చక్కగా ప్రమాణం చేస్తాడు. చూడండి ఒకసారి
రైట్. 1వ అధ్యాయం 4వ వచనం చదువుతా, 5వ వచనం చదువుతారా? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడైంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రమాణం చేస్తాడు, నాయన మోషేతో నేనున్నా, మోషే తర్వాత నిన్ను నేను నాయకుడిగా సావుకుడిగా నిలబెట్టుకున్నా. మోషేకి ఎలాగ తోడుకున్నానో నీకు అలాగే తోడుకుంటా. అలాగే నీ బ్రతికే దినములన్నింటిలో కూడా నీ ఎదుట ఎవ్వరు నిలబడలేరు. అంటే నీకు ఎదురు మాట్లాడేవారు కానీ, నీ మీద శాపాన్ని పెట్టేవాళ్ళు కానీ, నీకు నష్టం చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. మరి ఇక్కడ చూస్తే ఏమైంది? 7వ అధ్యాయంలోకి వస్తే ఏమైంది? మొదటి అధ్యాయంలో దేవుడు ప్రమాణం చేశాడు. అంటే దేవుడు మాట తప్పాడంటారా? మీరు చెప్పండి, దేవుడు అప్పుడప్పుడు మాట తప్పుతాడంటారా? అప్పుడప్పుడు తప్పుతారా? అస్సలు అవునా అమ్మా ఎన్నుకున్న వాళ్ళు తప్పుతాడా? అయ్యా దేవుడు మాట తప్పుడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 7వ అధ్యాయంలో యెహోషువకి స్పష్టంగా ప్రమాణం చేసిన దేవుడు 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకటే అంటాడు, నేను నీకు తోడై ఉన్నాడు. ఎందుకు? దేవుడు మంచోడు కాదు, మాట తప్పాడనా? కాదు. వీళ్ళు దాచుకున్నారు. ఏంటయ్యా దాచుకుందయ్యా అంటే, మీరు చదివారు కదా 7వ అధ్యాయం 21వ వచనంలో, మంచి షీనారు వస్త్రాన్ని, ఆ తర్వాత వెండిని, బంగారు కమ్మిని ఎక్కడ దాచారు? గృహంలో దాచారు. ఈరోజు మనం మాట్లాడుకున్న దాచుకుంటే దరిద్రమైన అంశంలో మొదటి మాట ఏంటంటే, ఆకాను అపవిత్రమైన దాన్ని ఎక్కడ దాచిపెట్టాడు? ఇంట్లో, భూమిలో దాచిపెట్టాడు. ఆ భూమి ఎక్కడుంది? గుడారం, డేరాలో ఉంది. డేరా అనగా ఇల్లు, ఆయన నివసించే స్థలము, ఆయన సామాను దాచుకునే స్థలం, ఆయన తల దాచుకునే స్థలం. ఆ స్థలములో దాచిపెట్టాడు. కాబట్టి సంగమా, అయ్యా ఈరోజు మనం ఆలోచించాల్సింది, దేవుడి సన్నిధిలో నేర్చుకోవాల్సింది, దేవుని అడగాల్సింది ఏంటయ్యా అంటే, అపవిత్రమైనది ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మొదటిగా రైట్, ఒకసారి ఆలోచిస్తారా? ఏమేమి ఉన్నాయి మన ఇంట్లో అపవిత్రమైనవి? అపవిత్రమైనవి అంటే అయ్యో విగ్రహాలు ఉన్నాయని మాత్రం చెప్పకండి, అవి మనకి సాటి రావు మన దేవుడి ముందు. నేను అనేది అంతకు మించినవి మనలో ఉంటాయి. చెప్తారా ఎవరైనా? రైట్ రైట్. మన ఇంట్లో ఉండాల్సింది దేవుడు వాక్యానుసారంగా శాంతి, సమాధానం. అవునంటారా కాదంటారా? పొద్దున్న లేస్తే మన ఇంట్లో ఉండేది ఏంటి? ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం. నువ్వు ఇది చేసావంటే నువ్వు అది చేయలేదు, నువ్వెంత నేనెంత, మాటికి మాట. రైట్. ఈ రోజుల్లో తగ్గించుకునే బిడ్డలు ఎవరు కనిపించట్లేదు ఇంట్లో కూడా. భార్యకు భర్త, భర్తకు భార్య. నువ్వు చెప్పేది ఏంది? నాకు పొద్దున్న లేచి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేస్తా, అంతేనంటారా? కాబట్టి సంగమా, ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడికి ఇష్టం కానిది ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకసారి ఆలోచించండి, మన గృహాల్లో దేవుడికి ఇష్టం కానిది ఏది పెట్టుకున్నామా ఈ రోజులో? ఈరోజు మన ఇంట్లో గొడవలే జరుగుతున్నాయంటే ఆ దేవుడు ఇష్టపడతాడంటారా? అమ్మా గొడవలు జరుగుతుంటే దేవుడు వచ్చి మంచిగా వింటాడా? కొట్టుకోండి, తిట్టుకోండి, నేను వింటా అని చెప్పేసి అంటాడా దేవుడు? ఏమంటాడు? నా జనులు, నా పేరు పెట్టబడిన వారు, నన్ను ఆరాధించే ప్రజలు నిత్యము నెమ్మది చేత ఉండాలి, నిత్యము సమాధానం చేత ఉండాలి. కానీ పొద్దున్నే మన ఇంట్లో లేస్తే ఏంటి? పోట్లాటలు, కొట్లాటలు, మాట మాట. ఇది దేవుడికి ఇష్టమంటారా? రైట్. ఆ రోజు ఆకాను తన గృహంలో దాచుకున్నది ఏంటయ్యా అంటే అపవిత్రత, అనగా శాపగ్రస్తమైనది తెచ్చిపెట్టుకున్నాడు. పెట్టుకొని దానివల్ల ఏమైందంటే, చరిత్రలో ఎప్పుడు కూడా ఓడిపోని ఇశ్రాయేలీయులు మొట్టమొదటిసారిగా తల ఉంచారు, మొట్టమొదటిసారిగా వెనుక తిరిగారు, మొట్టమొదటిసారిగా సైనికులు చనిపోయారు. దీని అర్థం ఏంటయ్యా అంటే, మన ఇంట్లో అపవిత్రత, మన ఇంట్లో దేవుడికి నచ్చందుంటే మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా శాపానికి, నష్టానికి లోనవుతారు. హల్లెలూయా. సో అది కోరుకుందామంటారా, లేకపోతే మన ఇంట్లో పరిశుద్ధతను కోరుకుందామంటారా? దేవుడు అదే అంటున్నాడు. మీరు ఒకసారి చూస్తే 12వ వచనంలో అంటున్నాడు. ఒకసారి మళ్ళీ చదువుతామా 12వ వచనం? స్తోత్రం. ఇంకొంచెం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఈ సౌండ్ చాలు, నాకు బాగా ఓవర్ సౌండ్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. రైట్. సో కాబట్టి
అమ్మ వినపడుతుందా నా మాటలందరికీ? రైట్, మైక్ లేకపోయినా వినపడుతుంది. సో కాబట్టి వస్తువులు ఉన్నాయి కాబట్టి వాడుకుందాం దేవుడి సన్నిధిలో. రైట్. సో 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం త్వరగా. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైన. ఆ తర్వాత 13వ వచనం చదువుతారా? నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. చాలమ్మా. రైట్. ఏం చేయాలి? రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరుచుకుందామా ఈరోజు? ఒకవేళ మన ఇంట్లో దేవుడికి ఇష్టం కానిది, దేవుడికి నచ్చనిది, ఆయన సింహాసనానికి ఆయన మహిమకు నచ్చనిది ఏది ఉన్నా కానీ ఆయన ఉండడు. నచ్చనిది ఏది ఉన్నా కానీ ఆయన మనతో ఉండడు. మన దేవుడు పరిశుద్ధుడు. అవునంటారా? దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక అపవిత్రమైనది ఏది ఇంట్లోకి వచ్చినా సరే ఆయన బయటకు వెళ్ళిపోతాడు. అయ్యా నీకు ఇదన్నా ఉంచుకో, నన్నా ఉంచుకో. అంతేనా? రైట్. మన హృదయంలో ఏది నింపుకుంటామో దాన్ని బట్టి మనం మాట్లాడతాం. మన గృహంలో ఏది నింపుకుంటామో దాన్ని బట్టే మన గృహము ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ దినాన్ని ఆశీర్వదించబడే వాళ్ళు ఎంతమంది? ఆశీర్వదించబడాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? అందరూ. ఎవరు వద్దనుకుంటారు చెప్పండి ఆశీర్వాదాన్ని? ఎవరన్నా వద్దనుకుంటారా? ఖచ్చితంగా ఆశీర్వాదం కావాల్సిందే. మరి ఆశీర్వాదం కావాలని కోరుకున్న నువ్వు నేను దేవుడికి ఇష్టం కానిది ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆకాను ఏం చేశాడు? దేవునికి ఇష్టం కాని తన గృహంలో తెచ్చిపెట్టుకున్నాడు. దేవునికి ఇష్టం కానిది తన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. దానివల్ల తను, తన ఇల్లు, తన యావత్ ఆస్తి కూడా దేవుడి చేత శపించబడింది. సరే, తనతో పాటు శపించబడితే సంతోషమే. కానీ ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడు ఓడిపోని వాళ్ళు, ప్రాణం పోగొట్టుకొని వాళ్ళు యుద్ధంలో ప్రాణం పోగొట్టుకోవడం చూస్తాం. కారణం ఎవరు? ఆకాను. మరి ఈరోజు నీ ఇంటికి నువ్వు ఆకానుగా ఉంటావా, ఆశీర్వాదంగా ఉంటావా? మీరే చెప్పండి. ఆశీర్వాదంగా ఉంటారా, ఆకానుగా ఉంటారా? ఆకానుగా ఉంటావన్నావా? దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగమా ఈరోజు ఆలోచిద్దాము. మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడేదిగా ఉండాలి, కానీ మనల్ని బట్టి మన ఇల్లు శపించబడేదిగా ఉండడానికి. అది నీ మాట ద్వారా అయినా సరే, నువ్వు ఇంట్లో చేసే ఏ పని ద్వారా అయినా సరే, దేవుడు నిన్ను బట్టి ఆశీర్వదించే బిడ్డగా ఉండాలి, కానీ నిన్ను బట్టి శాపాన్ని తెచ్చుకునే పరిస్థితి ఉండడానికి లేదు. రైట్, మంచిది. ఇది మొదటి మాట. దాచుకుంటే ఏంటి ఈరోజు మనం మాట్లాడుకుంటుంది? దాచుకుంటే దరిద్రమే. ఆకాను ఏం చేశాడు? తన ఇంట్లో అపవిత్రమైన దాన్ని దాచుకున్నాడు. రైట్. రెండోది చూద్దాం. ఇది నాన్న ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు దయచేసి చదివి సహాయం చేస్తారా? ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావురు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చిడములుగా చేసుకొనిరి. చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనిరి. రైట్. హల్లెలూయా. రైట్. మొదట
ఆకాను దాచుకున్నాడు ఎక్కడ? తన ఇంట్లో. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వద్దాం. ఆదాము అవ్వ. మనకు తెలియని వాళ్ళు అంటారా? చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పిల్లలప్పటి నుంచి మనము ఆదాము అవ్వ గురించి వింటున్నారు. సరే, ఇక్కడ వీళ్ళేం దాచిపెట్టారు? అది ఎందుకు దరిద్రంగా మారిందయ్యా అంటే, వీరు అవిధేయతను తమ శరీరంలో దాచుకున్నారు. ఆకాను ఏం చేశాడు? అపవిత్రతను తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ ఆదాము అవ్వ దగ్గరికి వచ్చేసరికి అవిధేయతను తమ శరీరంలో దాచిపెట్టుకున్నారు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? మీకు తెలియంది కాదు, ఆయన స్పష్టంగా చెప్పాడు, అమ్మా అయ్యా మీరు ఏ రోజు కూడా ఆ వృక్ష ఫలం దగ్గరికి వెళ్ళొద్దు. రైట్. అయితే వీళ్ళేం చేశారు? ఏదొద్దో అదే చేశారు. సరే, చేసింది. సరే, అవ్వమ్మ చేసింది, కానీ మెల్లగా తీసుకెళ్ళి అయ్యగారికి కూడా ఇచ్చేసింది. అయ్యగారు కూడా ఏం చేశాడు? ఖచ్చితంగా భారీ మాట వినాలి కాబట్టి ఆ పండు తిన్నాడు. ఇదంతా పండు తినడం సమస్య కాదు, ఇక్కడ పండు ముట్టుకోవడం సమస్య కాదు, దేవుని మాట ధిక్కరించారే అది సమస్య. హల్లెలూయా. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఈరోజు ఏది కూడా దేవునికి అవిధేయకరమైనది మన శరీరంలో దాచుకోకూడదు. వాళ్ళు తిని పండును ఎక్కడ దాచుకున్నారు? వాళ్ళ శరీరంలో దాచుకున్నారు. ఆ శరీరంలో దాచుకున్న ఆ శ్రమ సమస్త మానవాళికి అంటుకుంది. భూమి తను దుక్కి దున్ని పండించి చెమటోర్చి కష్టపడి తిరిగి మన్నయ్య పరిస్థితి శాశ్వత శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒక పక్క ఆకాను శాశ్వత శాపాన్ని తెచ్చుకున్నాడా? రైట్. రెండో తర్వాత ఆదామవ్వ కూడా శాశ్వత శాపాన్ని తెచ్చేసుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే అవిధేయత. రైట్. సో ఈ మాట బాగా ఉంది బ్రదర్. అవిధేయత అంటే ఏంటి అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పింది చెయ్యకుండా చేసే ప్రతిదీ కూడా అవిధేయత. సాధారణంగా దేవుడు వాళ్ళిద్దరిని ఎందుకు సృష్టించుకున్నాడంటే, తన పోలికగా తన స్వరూపంలో తనతో సమయం గడపడానికి సృష్టించుకున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరితో సమయం గడుపుతున్నారు? అమ్మ, నా మాటలు వినపడుతున్నాయా? ఎవరితో సమయం గడుపుతున్నారు? సరిపోయింది. రైట్. దేవుడు ఏం చెప్పాడు? అయ్యా మీరు నా పోలికగా నా స్వరూపంలో చేసుకున్నారు, చల్లపూట నేను వచ్చినప్పుడు నాతో సమయం గడపండి, పొద్దునంతా నేను ఇచ్చిన ఈ తోటని సేద్యపరుచుకొని చక్కగా హాయిగా ఉండండి అన్నాడు. ఏమైనా పెద్ద మన బండలు మోయమన్నాడు ఆయన? ఏమైనా కాయ కష్టం చేసేసి తినండి అని ఆయన చెప్పాడా? ఏ కష్టం లేదు. అంత సమృద్ధి, అంత అవకాశము, అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తే ఆదాము అవ్వ ఏం చేశారంటే సమయాన్ని ఎవరితో గడిపారు? రైట్. కాబట్టి సంగమా, ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటయ్యా అంటే, అవిధేయతకు కారణం ఎక్కడవుతుందో తెలుసా? మనం గడిపే సమయంలో అవుతుంది. మనము సమయము సరిగా దేవుడి సన్నిధిలో గడపకపోతే అది అవిధేయతకు దారి తీస్తుంది. హల్లు, నా మాటలు అర్థమవుతున్నా? దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది మన సమయం ఎక్కడెక్కడ గడుపుతున్నాం? 24 గంటలు దేవుడు ఇచ్చాడు. మనం పనులు చేసుకోవాలి, కష్టపడాలి. దేవుడు కష్టపడి మన సంపాదన తెచ్చుకొని తినమన్నాడు, మంచిదే. కానీ ఆయన పాదాల చెంత ఎంత సమయం గడుపుతున్నాం? సరే, ఆయన పాదాలు దగ్గర సరే, పోనీ టీవీ దగ్గర ఎంత సమయం గడుపుతున్నాం? సరే, ఫోన్తో ఎంత సమయం గడుపుతున్నాం? సరే, టీవీ లేదు బ్రదర్ మా ఇంట్లో, ఫోన్ కూడా లేదంటే మీరు చాలా మంచోళ్ళు. కానీ పక్కింటి అక్కతో అమ్ముతో ఎంత సమయం గడుపుతున్నాం? గంటన్నర, 2 గంటలు, 3 గంటలు సమయం ఒక్కోసారి తెలియదు. తెలుస్తుందంటారా? ముచ్చట్లు స్టార్ట్ చేస్తే ఒక్కోసారి తెలియదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆదాము అవ్వ అవిధేయతను శరీరంలో దాచుకొని నిత్య శాపానికి వాళ్ళు దారి తీసుకున్నారు. ఆకాను తన ఇంట్లో అపవిత్రతను దాచుకొని తన ఇంటిల్ల పాదిని శాపానికి దారినిచ్చాడు. కాబట్టి ఈ దినాన మనం గడిపే సమయం ఏదైనా ఎక్కడ గడుపుతున్నామో ఆలోచించుకోవాలి. దేవుడితోనా, సంఘంతోనా, సంఘ ప్రార్థనలోనా, లేకపోతే అప్పుడప్పుడు అంటారు, అప్పుడప్పుడు సేవకులకి ఇది ఒక పెద్ద సమస్య. అమ్మ పలు రోజున ప్రార్థన పెడదామంటే ఆ రోజు ఎవరు వస్తారో తెలియదు, ఎంతమంది వస్తారో తెలియదు. ఏంటంటే, అయ్యా ఈరోజు కొంచెం పని ఉంది, ఊళ్ళో దాకా వెళ్ళి వస్తాం. అయ్యా ఈరోజు కొంచెం బిజీ ఉన్నాను, నేను ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చాను. లేదంటే ఎప్పుడు లేని పనులు ఎప్పుడు వస్తాయంటే ఆదివారమే వస్తాయి. ఎప్పుడు లేని పనులు ఎప్పుడు వస్తాయంటే ప్రార్థన ఉన్నప్పుడే వస్తాయి. ఎప్పుడు లేని ఫోన్లు ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అప్పుడే వస్తాయి. చూసారా? ఎప్పుడైనా గమనించారా ఇలాంటి పరిస్థితులు? రైట్.
కొంచెం బుద్ధిగా ఉందామంటే పంపిస్తాడు, మెల్లగా దూతను పంపిస్తాడు. యా ఏం ప్రార్థన చేస్తావులే, సాయంత్రం చేసుకుందాం. ఆ సాయంత్రం 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 తెల్లారిపోతాం. రైట్. కాబట్టి సంగమా, అమ్మ, అక్క, ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటయ్యా అంటే మన జీవితంలో అవిధేయతకు చోటు ఇవ్వకూడదు. అవిధేయత ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మనము సమయాన్ని సరిగా వాడుకోకుండా, సరిగా కాపాడుకోకుండా, దేవుడు చెప్పిన దానికి కాకుండా వ్యతిరేకంగా మన సమయాన్ని గడిపితే ఖచ్చితంగా దరిద్రత పాలవుతాం. రైట్. కాబట్టి ఇదేనా సమయం ఎక్కడెక్కడో గడిపి నష్టపోదామా, లేకపోతే సమయం దేవుడి సన్నిధిలో గడిపి ఆశీర్వదించబడదామా? చెప్తామా నాతో పాటు? దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడాలనుకున్న వాళ్ళు దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈ యొక్క దినాన మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంటే ఆకాను అపవిత్రతను దాచిపెట్టుకొని నష్టాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆదాము అవ్వ అవిధేయతను తమ శరీరంలో దాచుకొని వాళ్ళు ఏం చేశారా అంటే నిత్య నష్టాన్ని. అప్పటి వరకు సమృద్ధిని, అప్పటి వరకు ఏం లేదు, ఆడుతూ పాడుతూ ఒక చెట్టు ఇట్లా ఒక రౌండ్ వేసుకొని 4 పళ్ళు తిని ప్రశాంతంగా పడుకునేవాళ్ళు. రైట్. ఇప్పుడు ఏంటి, పొద్దున్నే ఎర్రటెండలో 45 డిగ్రీల్లో పని చేస్తే కానీ పొట్టగడవ. అవునంటారా కదా? ఈ బ్రతుకంతా దేనికయ్యా అంటే భూమి మీద పుట్టిన తర్వాత బ్రతుకు కోసమే, పొట్ట కోసమే. జానుడు పొట్ట అంటారు కదా పెద్దోళ్ళు మీరు. జానుడు పొట్ట కోసం కష్టపడి తిరిగి మళ్ళీ ఏడికి పోతాము, ఆడికే పోతాం. మరి ఈ మధ్యలో జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చుకుంటేమే అక్కడికి వెళ్తాం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ దినా నుంచి మన సమయాన్ని ఎక్కడ గడుపుతాము, దేవుడి సన్నిధిలో కనపడదాం. ఈ దినా నుంచి మన సమయము దేవుని ప్రజలతో గడుపుతాము, ఎక్కువ వాక్యంలోను ప్రార్థనలో గడుపుతాము. అంతేగాని నీ సమయాన్ని దేవుని ప్రజలు కాని వారితో ఎక్కువ గడిపితే ఆటోమేటిక్గా ఈ దినాన ఆశ్చర్యం ఏంటంటే నిజం కంటే అబద్ధాన్ని బాగా నమ్మేస్తారు జనాలు. దేవుడు నిజం చెప్పాడు, తిన్న దినాన చచ్చిపోతామని. పాపం మన ఆదామావులకు అర్థం కాలే. ఈ వచ్చేది సాతాను ఏమన్నాయా, మీరు చచ్చిపోరు, మీరు చాలా కన్నులు తెరవబడి దేవతల వల్ల అవుతారు, కాకపోతే దేవుడికే కుళ్ళు, అందుకే మీతో అబద్ధం చెప్పాడని చెప్పగానే ఆ కాని మాటను పట్టుకొని దేవునికి దూరం అయిపోయారు. హల్లెలూయా. ఇది నా కాని మాటను పట్టుకొని దేవుడికి దూరం అయిపోయి చాలా మంది ఉన్నారు. కాని మాటను పట్టుకొని, నిజంగాని మాటను పట్టుకొని సంఘానికి దూరం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాని మాటను పట్టుకొని సావుకుని నానా మాటలు, నానా ప్రశ్నలు అడిగే వాళ్ళు చాలా మంది బయలుదేరారు ఈ రోజుల్లో. లేరంటారా? మన సంఘంలో ఎంతమంది లేరు? మన చుట్టుపక్కల ఉన్న సంఘాలు మీరు చూడట్లేదా? సేవకుడు ఏం చేస్తాడో, ఎంత భారం కలిగి ఉంటారో వారికి తెలియదు. సంఘంలో ఎంత మంచిగా ఆరాధన జరుగుతుంటో వాళ్ళకి తెలియదు. ఎవరో ఏదో చెప్తారు, ఆ కాని మాట పట్టుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. నష్టపోయేది ఎవరు? దేవుడా, మనమా? రైట్. కాబట్టి నష్టపడే వారి గుంపులు ఉందామా, ఆశీర్వదించబడే గుంపులు ఉందామా? రైట్. మంచిది. ఈ దినాన రెండో మాట మనం చూసాం. మొదటి మాట అపవిత్రతను పక్కన పెట్టి ఆశీర్వాద పుత్రులుగా అవుదాము. రెండో మాట అవిధేయతను పక్కన పెట్టి ఆయన నిత్య ఆ సమాధానంతో, సంతోషంతో నింపబడదాం. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ మూడో మాటలో ఈరోజు మనం అనుకున్నాం, మన టైటిల్ ఏంటి, ఈరోజు మన అంశం ఏంటి? దాచుకుంటే దరిద్రమే. ఒకసారి గట్టిగా చెప్తారా? దాచుకుంటే దరిద్రమే. ఆకాను తన ఇంట్లో అపవిత్రతను దాచుకున్నాడు, దరిద్రతను సంపాదించుకున్నాడు. ఆదాము అవ్వ అవిధేయతను తమ శరీరంలో దాచుకున్నారు, దరిద్రతను సంపాదించుకున్నారు. రైట్. ఈరోజు అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యంలో ఒక చక్కని జంట మనకు కనపడుతుంది, ఒక చక్కని కుటుంబం మనకు కనపడుతుంది. చాలా ఆత్మీయులు, చాలా చాలా మంచి ఆలోచన కలిగిన వారు వీరిద్దరు. కానీ ఎందుకో తెలియదు, కొంచెం దూరం వెళ్ళేసరికి వీరి ఆలోచనలో మార్పు వచ్చింది, వీరు అనుకున్న దాంట్లో మార్పు వచ్చింది. చూద్దామా? అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు దయచేసి చదివి సహాయం చేస్తారా త్వరగా? చదవండి. చదవండి అమ్మా, 6వ వచనం వరకు చదవండి.
చాలమ్మా. రైట్, చూడండి ఒకసారి 3వ వచనంలో ఈ మాట ఉంటుంది, కొంత దాచుకోండి. ఆకాను కొంత ఇంట్లో దాచుకున్నాడు, తర్వాత ఆదాము అవ్వ కొంత శరీరంలో దాచుకున్నారు. ఇప్పుడు అననీయ సప్పీరాకు వస్తే కొంత మనస్సులో దాచుకున్నారు. ఏంటి ఆ మనసులు అంటే, నిజానికి అక్కడున్న సావుకుడు కానీ సంఘం కానీ వాళ్ళు భూమి పంట అమ్మేసి సంఘానికి ఇవ్వమని అడిగారా? అపోస్తుల కార్యంలో ఏ సేవకుడు కూడా ఎవరిని భారం పెట్టడు. మనకున్న సేవకుడు అంత మంచి సేవకుడు, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆది అపోస్తుల మధ్యలో ఉన్న సేవకులు కూడా భారం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రార్థన చేసి దేవుడి చేతికి అప్పగించేవాళ్ళు. అయితే ఈ అననీయ సప్పీరా ఏం చేశారంటే, చాలా ఆత్మీయులు వాళ్ళు, నిజం చెప్తున్నాను కదా. ఈరోజు ఎవరు ఆస్తి అమ్మి పరిచర్యకి ఎవరు ఇస్తారు చెప్పండి? మీరు ఇస్తారా? నేను ఇస్తానా? ఈరోజు ఎవరు సరే, ఒక 10 రూపాయలు ఏదైనా ఎక్కువ అడిగినా ఎవరైనా ఇస్తారా? అయ్యా ప్రార్థన పెడతావు 10 రూపాయలు తక్కువ ఇస్తారా అంటే 4 సార్లు ఆలోచిస్తాం. లేదా కూడాలు పెడుతున్నాం అని అంటే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంఘంలో, దేవుడికి మహిమ. కానీ కొంతమంది ఇవ్వడానికి వెనకాడతారు. నేను డబ్బు గురించి మాట్లాడలేదు ఇక్కడ సుమా, కానీ నేను మాట్లాడేది ఏంటంటే ఆసక్తి గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. వీళ్ళ ఆసక్తి ఎంత గొప్పదయ్యా అంటే, ఆస్తి అమ్మిచ్చి దేవుడు పని కొరకు ఉపయోగపడాలనేంత గొప్ప ఆసక్తి వీళ్ళు ఉంది. ఈ రోజుల్లో ఎవరిని మనం అట్లా చూడలేం. ఆది అపోస్తుల్లో కూడా మనం ఎవరిని అట్లా చూడలేం. కానీ ఈ సంఘంలో ఉన్న, అనగా ఈ సంఘం అపోస్తుల కార్యంలో ఉన్న ఈ సంఘంలో ఉన్న అననీయ సప్పీరాలు ఎంత ఆసక్తి పరులంటే, తమకున్న స్వాస్థ్యాన్ని అమ్మి మరీ పరిచర్య చేయించాలి అని ఆశపడ్డారు. కానీ ఎందుకో తెలియదు, కొంత దూరం వెళ్ళేసరికి మనసులో వదలేదు. ఎంత ఇస్తే ఇంకేముంది, డబ్బు మేబీ ఒక 10,000 వచ్చినాయి అనుకుందాం అన్న మాటలో మాట. 10,000 చర్చికి ఇస్తే ఇంకేముంది, అయ్యో చర్చి ఇక్కడ ఉన్నది అట్లా వెళ్ళిపోదు, అయ్యో పాస్టర్ గారు ఆయన జేబులో వేసుకుంటారా. నేను వింటాను చాలా సంఘాల్లో ఇలాంటి మాటలు. చాలా ఇచ్చేవాళ్ళు, మనం ఇచ్చేది 10 పైసలు, మాట్లాడుకునేదేమో ఇంత. అట్లా చాలా మంది నేను చూస్తాను. సో ఎందుకో తెలియదు, వీళ్ళు ప్రారంభం బాగానే ఉంది ఆసక్తి, అవునంటారా కాదంటారా? వాళ్ళు చాలా మంచిగా ప్రారంభించారు. కొద్ది దూరం వెళ్ళి కొంత దాచుకొని దేవునికి ఇష్టలేదు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈ దినాన నేను డబ్బు గురించి మాట్లాడలేదు, కానీ నేను క్లియర్గా చెప్తున్నాను, ఆసక్తి. దేవుడి పనిలో నిలబడాలన్న ఆసక్తి వాళ్ళకు ఉంది. దేవుడి పని కొరకు వాడబడాలనే ఆసక్తి వారికి ఉంది. సంఘంలో తమ భాగస్వామ్యాన్ని చెయ్యి వేసి పరిచర్యాన్ని ముందుకు నడిపించాలన్న ఆశ ఉంది. కానీ ఎందుకో తెలీదు, సగం దూరం వచ్చేసరికి ఆ డబ్బు చూడంగల వాళ్ళకి ఆసక్తి తగ్గిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడం కానీ, సంఘములో పనిచేయడం విషయంలో కానీ, సేవలో ఒక అడుగు ముందుకు విషయంలో కానీ దాచే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు. ఒకవేళ అలా దాస్తే ఏం మిగులుతుంది? మనకి ఏం మిగులుతుంది? దరిద్రమే. మిగిలిందా లేదా అననీయ సప్పీరాకి? అక్కడికక్కడే వాళ్ళు పరిశుద్ధాత్మను మోసపుంచి తమ హృదయంలో దాచుకున్నది ఆలోచన. వాళ్ళు ఏం చేశారు? నాశనాన్ని తెచ్చుకున్నారు. హల్లెలూయా. మనం తెచ్చుకుందామా అలాంటి నష్టాన్ని? సిద్ధంగా ఉన్నారు ఎవరైనా? సిద్ధంగా ఉంటే చెప్పండి హల్లెలూయా. లేదు కదా? రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ దినాన మనం ఆశీర్వదించబడాలి అంటే, మన దరిద్రత అన్ని విషయాల్లో పోవాలి అంటే మనం దాచుకోకూడదు. ఏం దాచుకోకూడదు? మొదట అపవిత్రత. చెప్తారు నాతో పాటు? అపవిత్రత దాచుకోకూడదు. రెండోది అవిధేయత దాచుకోకూడదు. మూడోది ఆసక్తి దాచుకోకూడదు. హల్లెలూయా. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని నేను ముగిస్తాను, తర్వాత సేవకుడికి అందిస్తాను. మహాపరిశుద్ధుడా నాయన, నీ పాదాలు చెందుకొస్తున్నాను నాయన. అయ్యా, నీ పాదాల చెందుకొచ్చి ఇప్పటి వరకు చక్కని మాటలు వివరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు నాయన. అయ్యా, మా జీవితాల్లో మేము దాచుకోవాల్సింది నాయన నీ సన్నిధిని, నీ మహిమను, నీ ఆశీర్వాదాన్ని. కానీ నీకు ఇష్టము కానీ అపవిత్రతను దాచుకొని ఆకాను శాపాన్ని తెచ్చుకున్నాడు ప్రభువా. అయ్యా నాయన, వారి ఇంటిల్లపాది నష్టాన్ని తెచ్చుకున్నారు ప్రభువా నాయన. కాబట్టి అపవిత్రత మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాయన. అయ్యా, అవిధేయత మా శరీరంలో ఉండడానికి వీల్లేదు నాయన. అదేవిధంగా నాయన, నీ పాదాలు చెందుకొస్తున్నాం ప్రభువా.
ఆసక్తి లేనితనం మా మనస్సులో ఉండడానికి వీలు లేదు ప్రభా. నీ ఆత్మాభిషేకంతో నింపండి. నీ సేవకుడికి ఇచ్చిన భారం కొరకు వందనాలు. ఈ సంఘంలో నాయన, ఈ స్థలంలో ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ గ్రామం అంతటిని దీవించండి నాయన. ఎక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరిని నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభా. నీ ఆత్మ చేత నింపి ప్రతి ఒక్కరిని నీ దృష్టికి అనుకూలంగా నడిపించమని, పంచుకున్న ఈ మాటల ద్వారా మీ నామాన్ని మాయంపరుచుకోమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె.